భగవద్గీత గీతామకరందం. అనిష్టమిష్టం మిశ్రమం త్రివిధం కర్మణం ఫలం భవత్యచాగిరి చాగివాం ప్రేచానతో సన్యాసినాం క్వచ్యతే. దుఃఖకరమైనది సుఖకరమైనది సుఖములను రెండు కలిసి నదియగు మూడు విధములైన కర్మఫలములు త్యాగం చేయని వారలకు మరణానంతరము కలుగుతున్నది. కర్మఫల త్యాగం చేసిన వారిని కన్నతో అవి ఎన్నటికీ కలగనేరు. కర్మబంధములు కలుగునయు జన్మకు హేతువగునని కావున చేయరాదు. చెప్పు వారికి భగవానుడి శ్లోకం సరైన సమాధానము. కర్మ ఎవరికి బంధము కలిగించిన అందరికీ ఫలాపేక్షతో చేయువారికి, సంఘమంతో అభిమానంతో కర్తృత్వంతో ఆచరించు వారికి మాత్రమే కర్మబంధం పరిణమించును. అసంగము నిష్కముగా ఫలాపేక్షరహితంగా ఆచరించు వారికి కాదు. ఆ విషయమే ఈ శ్లోకమునందు చెప్పబడినది. సుఖదుఖములు శ్రమాఫలములు ప్రేక్షతో కర్మఫలములు చేయు వారికే కలుగువాన్ని, ఫలములు వదిలిన వారికి కాదు. కర్మఫలములు త్యజించు వారి చిత్తాశుద్ధి మోక్షమును కలుగుచేయును. జన్మరాహిత్యమే సిద్ధించును. వారికి లోకాదులు ప్రసక్తి ఉండు సంసార చక్రభరణమును ఫలాపేక్ష కర్మలను చేయువారికి కలుగును. దీనిని బట్టి ఫలాపేక్షరహితమగు కర్మ ఎంతటిదో మహిమతో కూడుకొని ఉన్నదో భగవాన్ దాని ఎళ్ళ ఎంతటి ప్రీతి స్పష్టమగుతున్నది. కర్మ ఫలం ఎన్ని విధములు అవి ఏవి? ఇష్టమైనది, అయిష్టమైనది, ఇష్టాయిష్ట మిశ్రమైనది రెండు గల మానవుల కర్మ. ఈ మూడు ఫలములు ఎవరికి కలుగును? కర్మఫలములు వదలక కర్మఫలాసక్తితో చేయువారికి కలుగును. ఎప్పుడు కలుగును? మరణాంతరం. ఈ కర్మఫలములు ఎవరికి గలవు? కర్మ ఫలములు చేయించి కర్మను ఆచరించుట అనగా నిష్కమన చరణములకు కలగగలవు అంతే. చాలు.